డివైస్ గారు, సాక్షి మీద కేసు, అది కదా పులివెందులకు సంబంధించి ఏం జరిగిందో తెలుసు, ఇవన్నీ తీసి పక్కన పెడితే నారాయణ స్వామి గారు లాంటి వాళ్ళని కూడా సిట్ విచారించింది. నిజంగా ఇప్పుడు కదా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చూస్తున్నారు. సో వాస్తవానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెడుతున్న ప్రెస్ మీట్లలో ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది. ఈసారి పెట్టేటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎక్స్ట్రా ఫ్రస్ట్రేషన్ కనిపించబోతుందని చెప్పి కొంత అంచనా. మీరేమంటారు? F2 ఫ్రస్ట్రేషన్. ఇది ఫ్రస్ట్రేషన్ టు ది స్క్వేర్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక ఫన్, ఒక ఫ్రస్ట్రేషన్. అతను ఒక జోకర్గా మారాడండి. ఇప్పుడు జోకర్ ప్రెస్ మీట్ ఇప్పుడు అన్నట్టుగా మీరు అసలు జోకుల మీద జోకులు. సత్యమూర్తి గారు కూడా చెప్పారు ఏంటి, మరి ట్రోలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు, లేకపోతే మీమ్స్. ఒకటి అతను ఆ మధ్య ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పక్కనే ఖాళీ కుర్చీ అంక చూసి మాట్లాడతా ఏదో ఫోటో ఏదో వీడియో చూసాను. పక్కనే ఖాళీ కుర్చీ ఉంటే దాంతో మాట్లాడుతున్నట్టుగా, అంటే ఆత్మలతో మాట్లాడుతున్నారని అప్పట్లో భలే వెళ్ళింది. అసలు ఆయన ప్రత్యర్థులంతా బాగా ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా ఆయన అసలు మరి ఎక్కడున్నాడు, అసలు ఎందుకని ఆన్ స్క్రీన్ రావటం లేదు, ఆత్మలతో మాట్లాడుతున్నాడా? ఇప్పుడు రెండు ఆత్మలు అతను బాగా తరుముతున్నాయి. ఒకటి తండ్రి ఆత్మ, రాజశేఖర రెడ్డి ఆత్మ. ఎందుకంటే రాజశేఖర రెడ్డి భార్య పైనే కేసేశాడు. ఇంతవరకు వైఎస్ విజయమ్మపై ఎవరన్నా కేసేశారని నీవు ఎప్పుడన్నా విన్నావా? అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి రాజకీయ జీవితం లేదు, విజయమ్మ వైవాహిక జీవితం. విజయమ్మ మీద కేసేయడం, ఎన్సిఎల్టీలో ఆ గిఫ్ట్ డీడ్ రద్దు చేసుకోవటం, తండ్రి ఆత్మ ఇవాళ కొడుకుని తరుముతోందంటే రాజశేఖర రెడ్డి ఎక్కువగా ప్రేమించేది షర్మిల. పాప్స్ అనేవాడు. పాపం ఎంతో ఇంటిమసీ, వచ్చి ఒళ్ళో కూర్చునేది అమ్మాయి పెద్ద అయినా కూడా. అట్లాంటిది మరి ఆమె ఇప్పుడు షర్మిలకి ఇచ్చిన ఆస్తులు కూడా నాకే కావాలని తను లాక్కోవటం, అది కదా ఇప్పుడు తల్లి మీద గెలవంగానే స్వీట్లు పంచుకోవటం. ఏదో ఆ కేసు ఇతనికి ఫేవర్గా వచ్చిందని పండగ చేసుకున్నారు. అంటే రాజశేఖర రెడ్డి ఆత్మ ఇవాళ వెన్నాడుతోందంటే లేదు చిన్న అన్న ఆత్మ, అది మరీ మామూలు ఆత్మగా. అసలు వివేకానంద రెడ్డి కిరాతకంగా చంపారు. ఇవాళ వివేక ఆత్మ వెంటబడి తరుముతోందన్నమాట. ఇప్పుడు సుప్రీంకోర్టు నిన్న చూసాం కదా ఎంత సీరియస్ అయిందో. ఏంటి వాళ్ళిద్దరి పైన, వివేక అల్లుడు కూతురు పైన ఆ తప్పుడు కేసులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టించిన దీంట్లో క్వాష్ చేసి పారేశారు. సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ మీద కేసు క్వాష్ చేశారు. సెప్టెంబర్ 9 వస్తుందంటే మరీ కంగారు పుడతాం. సుప్రీంకోర్టు ఆ రోజు తీర్పు ఏ విధంగా ఉండబోతోంది, అవినాష్ రెడ్డి బెయిల్ రద్దవుద్దా, కస్టోడియల్ విచారణకి సిబిఐ అడుగుద్దా? ఇప్పుడు ఈ రెండు ఆత్మలు తరిమితేనే కదా ఇవాళ పులివెందుల్లో డిపాజిట్ పోయింది. పులివెందుల్లో డిపాజిట్ కోల్పోవటం నువ్వు ఊహించగలవా? పులివెందులు అంటే అసలు అదేంటి, అది అసలు వాళ్ళ అడ్డా అన్నారు జగన్మోహన్ రెడ్డికి, లేకపోతే రాజశేఖర రెడ్డి కుటుంబానికి వైఎస్ కంచుకోట అంటారు కదా రాజారెడ్డి. అంటే ఇప్పుడు కనీసం 600 ఓట్లు రాలేదంటే 600 దాటినాయి కదా సార్. మరి మీరు అట్లా చెప్తారు 632 636 వచ్చినాయి కదా. అంటే 7 గొడ్డలి వేట్లకి 700 అయితే దాటలేదు, రాలేదు. ఇది చెప్తా. అంటే ఒక్కొక్క వేటుకి ఒక 100 ఓట్లు పడ్డాయా? అంటే ఇప్పుడు ఒకటి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే తను ఆ ప్రాంతంలో వాళ్ళ కంచుకోట కాస్త డొల్లకోట అయిన పరిస్థితుల్లో ఇవాళ అవన్నీ కూడా శాపాలు. కర్ణుడి చావుకి కారణాలు కొల్లలు అన్నట్టుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ పతనానికి కారణాలు ఎన్నని చెప్పమంటారు? ఇప్పుడు మీరేమో ప్రెస్ మీట్ పెట్టడం ఏంటంటే ఏం ముఖం పెట్టుకుని ప్రెస్ మీట్ పెడతాడని పెడతలేదా? అంటే నామోషితో ప్రెస్ మీట్ పెట్టలేదా? ఎందుకంటే గతంలో ప్రెస్ మీట్ పెట్టి అన్నాళ్ళైంది. ఇప్పుడు ట్వీట్లు చేస్తుంటాడు, ఇవాళ కూడా ఏదో ట్వీట్ వదిలినట్టున్నాడు. ఇట్లాగే మీరు ఈ డిబేట్ పెడుతున్నారని తెలిసిందో ఏమో ట్వీట్ ఏదో వదిలినట్టున్నాడు. అది కూడా పోయినసారి ట్వీటేలే, కొత్త ట్వీట్ ఏమీ కాదు, ఏది డేట్ మార్చి వదిలేరు మళ్ళీ. అంటే ఆయన అసలు ఏమీ ఇవ్వకపోతే బాగోదు అని చెప్పి ఆయన ఎవరో ఒక ఆయన ఉంటాడు సోమయాజుల,
సోమయాజుల కొడుకు ఎవరో పెట్టుకున్నాడు, ఈయనకి అప్పట్లో ఫైనాన్షియల్ అడ్వైజర్గా కూడా ఉండేవాడు, దువ్వూరి బ్యాచ్ ఏదో ఉంది. ఆయనే రాసేసి ఆయనే మరి ఇక నువ్వు వద్దులే, నీ వల్ల కాదు, నేనే నీ ట్వీట్ పెడతానని చెప్పి పెట్టినట్టున్నాడు. ఇప్పుడు మిథున్ రెడ్డి పరామర్శకు వెళ్తాడన్నాడు 25వ తారీఖు, ఎందుకు రద్దు చేసుకున్నారు? బొత్స సత్యనారాయణ మా వాడికి మరి మూడ్ లేదు, రావట్లేదు, వినాయక చవితి అయిన తర్వాత వస్తాడనో ఏదో చెప్పినట్టున్నాడు. వినాయక చవితి చేసుకుంటాడా జగన్మోహన్ రెడ్డి? వినాయక చవితి మిథున్ రెడ్డి చేసుకుంటున్నాడు జైల్లో. వీళ్ళకి వినాయక చవితి అడ్డం వచ్చిందా ములాఖత్కి? అంటే ఇప్పుడు నారాయణ స్వామి నిన్న ఇంట్రాగేషన్ 6-7 గంటలు ఆయన్ని మరి ఉక్కిరి బిక్కిరి చేసినట్టుంది సిట్. ఆయన మాత్రం బయటకు వచ్చేమని చెప్పాడు, 4 ప్రశ్నలు అడిగారు, నేను కూల్గా సమాధానం చెప్పాను అన్నాడు. నువ్వు కూల్గా సమాధానం ఏమో కానీ ఇక్కడ హాట్గా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎవడి పుట్ట ముంచుతావో, లోపల ఏం చెప్పావో తెలీదు బయట వాళ్ళకి. ఇప్పటికీ ఆయన ఏం చెప్పాడో ఎవరికి తెలుసు? సిట్కి తెలుసు, ఆ వెళ్ళే అధికారులకు తెలుసు, నారాయణ స్వామికి తెలుసు తప్ప జగన్మోహన్ మనకేమన్నా తెలుసా? జగన్ రెడ్డి అన్నట్టు ఆ దేవుడికి తెలుసు అన్నట్టు. దేవుడికి తెలియాలి, బాబాయికి తెలియాలి. ఆ మాటే చెప్పాడు. ఏది నారాయణ స్వామి కూడా అసలు నాకేం తెలియదు, అంత పయ్యాడికే తెలుసు అన్నాడు. పయ్యాడు ఎవరో చెప్పు అంటే పయ్యాడు పేరెత్తితే పైకే అన్నాడు. నేను పైకి పోవాల్సి వచ్చిందండి, దయచేసి పైవాడి గురించి నాతో చెప్పించొద్దు అని చెప్పినట్టున్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి నామోషితో ప్రెస్ మీట్ పెట్టట్లేదు అంటే నామోషి పడేవాడా జగన్మోహన్ రెడ్డి? జైలుకి వెళ్ళినప్పుడే లేని నామోషి ఇప్పుడు కొత్తగా వచ్చే నామోషి ఎందుకు ఉంటుంది? ఇంకా నమస్కారాలు కూడా పెడుతూ ఊరేగింపులు చేసుకుంటారు కదా జైలుకి వెళ్ళి వస్తే. కాకపోతే మాత్రం ముఖం చెల్లలేదు, అది మాత్రం ఖాయం. ఏది తను ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖం చెల్లక ప్రెస్ మీట్ పెట్టలేదు. ఏ ముఖం అది? అది చెల్లే ముఖమా, చెల్లని ముఖమా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనేక వేళ్ళు అతని వైపే చూపిస్తున్నాయంటే కారణం ఏంటి? ఇదే అన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.